నిజామాబాద్ జిల్లాలో కేజీఎఫ్ సినిమాను తలపించేలా మైనింగ్ అక్రమ దందా కొనసాగుతోంది. అధికారుల అండతో విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. అనుమతులు ఒకచోట తీసుకుని తవ్వకాలు మరో చోట జరుపుతున్నారు. మట్టి మొరం తవ్వకాల కోసం ఏకంగా గుట్టను చీల్చి రోడ్డు వేసేశారు. గత పాలకులు బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో ఈ అక్రమ దందా సాగింది. నిజామాబాద్ జిల్లాలో చెలరేగిపోతున్న మైనింగ్ మాఫియా ఆగడాలు పోలీసుల తనిఖీల్లో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. కొందరు అధికారులు అండదండలతో అక్రమార్కులు మొరం, మట్టి, కంకర దందా చేస్తున్నారు. కేజీఎఫ్ సినిమా తలపించేలా గుట్టలను బ్లాస్ట్ చేస్తూ తవ్వకాలు చేస్తున్నారు. మక్లూరు మండలంలోని మాదాపూర్ మైనింగ్ కేంద్రంపై ఇటీవల పోలీసులు జరిపిన తనిఖీల్లో అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ ముఖ్య నేతల కనుసన్నల్లో తవ్వకాలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నాపూర్ మండలం సింగంపల్లి, మాదాపూర్ గ్రామాల సమీపంలోని గుట్టల మధ్య కొనసాగుతున్న మైనింగ్ కేంద్రంపై మెరుపు దాడులు చేసిన పోలీసులు 120 కిలోల పేలుడు పదార్థాలు, 2 జేసీబీలు, 4 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. మైనింగ్ ముఠా భారీ గుట్టలను నిబంధనలకు విరుద్ధంగా తవ్వి తాత్కాలిక రోడ్డును వేశారు. అనుమతి ఒకచోట తీసుకుని మరో చోట తవ్వకాలు చేయడం పట్ల అధికారులు కేసు నమోదు చేసి బీఆర్ఎస్ కు చెందిన కొందరు స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. మొరం అక్రమ తవ్వకాలు చేపడుతూ అడిగేవారిని బెదిరిస్తూ ఈ అక్రమ మొరం తరలింపుకు ఎవరొచ్చి అడిగినా ఎక్కడ కంప్లీట్ చేసుకున్నా మాకు సంబంధం లేదనే విధంగా ఇంకా ఎక్కువ మాట్లాడితే దాడులకు కూడా దిగే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు ఇంతకుముందే 2 సార్లు కంప్లీట్ చేసాం, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకుని వారి మీద పీడియాక్లు కూడా వినకపోతే పీడియాక్లు కూడా పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఆర్మూర్ ప్రాంతంలోని అక్రమ క్వారీలు ఎక్కువగా ఉన్నాయి. మాక్లూర్, ఆర్మూర్ మండలాల్లో కొన్నేళ్లుగా కంకర, మొరం క్వారీలు సాగుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ భూముల్లో లీజుతో కొనసాగుతున్నాయి. మాక్లూర్ మండలం మాదాపూర్ శివారులో 914 సర్వే నెంబర్లో 3, 183 సర్వే నెంబర్లో 2 క్వారీలకు గనుల శాఖ అనుమతులిచ్చింది. వీటిల్లో కంకర క్వారీలకు అనుబంధంగా క్రషర్ మిషన్లు నడుపుతున్నారు. వీటిల్లో 3.5 హెక్టార్లలో కొనసాగుతున్న వాటికి 1.5 నుంచి 2 ఏళ్ల గడువు ఉంది. ఇక 1 హెక్టార్ విస్తీర్ణం లీజుతో కొనసాగుతున్న 2 క్వారీల గడువు ఇప్పటికే ముగిసింది. ఆర్మూర్ మండలం అంకాపూర్ శివారులో 1080 సర్వే నెంబర్లో 3.6 హెక్టార్ల లీజుతో మరో క్వారీ సాగుతోంది. ఈ ప్రాంతంలో 2015 నుంచి కొనసాగుతుండగా 2030 వరకు గడువు ఉంది. మక్లూర్ మండలంలో నిర్వహిస్తున్న క్వారీలో 2 చోట్ల నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు అధికారులు గుర్తించారు. క్వారీల్లో పేలుళ్ల వల్ల పరిసర ప్రాంతాల ప్రజలకు నష్టం వాటిల్లుతోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ అంశంపై పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మొరం తవ్వకాలు కంటిన్యూగా ఏజెంట్గా తీస్తున్నారు. గ్రామ పరిసర ప్రాంతాల్లోని పెద్ద పెద్ద టారసులు నడవడం వల్ల పర్యావరణంతో పాటు రోడ్లు దెబ్బతింటున్నాయి. పోయిన పాలకులను ఇలాంటి అక్రమాలకు పాల్పడరాని ఓడగొట్టిన ఈ ప్రభుత్వం దాన్ని సరిచేస్తా అనుకున్నాం, కానీ ఆ ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా అక్రమాలకు పాల్పడుతున్నది. పల్లెటూరులను ఖరాబ్ చేస్తున్నాయి, మొరాలు కొట్టుకుంటా పర్యావరణం దెబ్బతీస్తున్నాయి. ఇంత చెప్పినా రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారిపై చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఆర్మూర్ తో పాటు బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లోనూ అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్లలో జరిగే అక్రమ మైనింగ్ దందాలకు చెక్ పెట్టాలని ఆయా నియోజకవర్గాల ప్రజలు కోరుతున్నారు.